పైకి లేచిన 20 సంవత్సరాలు ఈసారి టికెటే రాలేదు. మొన్న టికెట్ వచ్చినప్పుడు కూడా నేను ఎప్పుడు చాలా మంది ఆనాయకులు వస్తారు, ఇల్లు పిలుచుకోవాలా వాళ్ళు పిలుచుకోవాలంటే నేను ఎవరిని నమ్ముకోలేదు. ఎక్కడ మీటింగ్ పెట్టినా చిన్న ఊరు నుంచి రాయచోటు వరకు ఎక్కడున్నా కూడా పిలిచకపోయినా అందరూ మీరు ఆదరించారు, దండలు వేసినారు, శాలువాలు వేసినారు. ఈ రోజు రికార్డే రాష్ట్రంలో మనం వేసుకునే దండలు చాలా 20 సార్లు వేస్తారు. చెప్పాను కదా, ఇంత ప్రేమ అయితే ఎక్కడ దొరకదు. నేను చెప్పాను కదా, మన నియోజకవర్గంలో ఒకసారి తీసుకొస్తారు, ఎందుకంటే సభలో చేయబెడతారు, నీళ్ళు పెడతారు, నవ్వు పెడతారు. కాబట్టి మీరు కూడా పట్టించుకోవడం, నేను కూడా పట్టించుకోవడం. విషయం ఏమంటే మనకి జనం ఎక్కడ ఉండరు, ఎందుకంటే స్వేచ్ఛ ఎక్కువగా ఉంది. నేను చాలా మంది అడుగుతాం, మన ఇన్ఛార్జ్ మినిస్టర్ అడుగుతా, వాళ్ళ ఇంటికి కూడా లేదు, నాకు ఇంటికాడ మా ఇంట్లో రూల్స్ లేదు, మా తాలూకాలో బనగానపల్లి రూల్ లేదు. ఏమన్నా కూడా ఫోన్ చేయాలా, కాకపోతే మీ బనగానపల్లి మా క్యాంప్ ఆఫీస్కి రావాలా, మా పిఏలో మాట్లాడాలి. ఇక కడప ఇన్ఛార్జ్ మినిస్టర్ అందరూ ఇదే చెప్తారు. బట్ మన గవర్నమెంట్ సిస్టమ్ లేదు. బాత్రూమ్ వాకిలు వచ్చినా కూడా ఆయన ఒకటి రాలేదు, మిగతా అందరూ దానికి కూడా మనకు అది కూడా ఒక గౌరవంగా ఫీల్ అవుతాం. ఎందుకంటే చాలా మంది నాయకులు జనాలకు చచ్చిపోతుంటారు. జనాలక స్వామి 300 కుర్చీలు వేయండి, 1000 మంది వచ్చిన 300 వేస్తే బాగా కనపడం. మనం కుర్చీలు వేసి అయిపోతే, పరుపులు వేసి అయిపోతే, మంచాలు వేసి అయిపోతుంది. మన జనాలు అంటే మనం ఎవరిని లీడర్లను నమ్ముకోలేదు. మనం కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో చాలా మంది సహజనాలు ఎవరైతే ఉన్నారో బీసీ సోదరులు తెలుగుదేశం పార్టీకి వెన్నుంటారని మిమ్మల్ని నమ్ముకుంటాం. ఇదే పందాల పోతాం. 2019 ఎలక్షన్లో మనం పరాజయమైన రేపు నిన్న ఎలక్షన్లు పక్కన పెడితే రేపు 29లో రాబోయే ఎలక్షన్లో కూడా మొన్న ఎలక్షన్లలో పనిచేసాము. అదే విధంగా ప్రజల దగ్గరికి పోతాం, మనం చేసిన సంక్షేమ పథకాలు చేపట్టాము, చెప్తాం, తెలుస్తాం. అలాగే కేవలం నాకు ఒకరికే పదవి దక్కడంతో మీ అందరికీ న్యాయం జరిగింది. నా బాధ్యతగా లగరేడుపల్లిలో మీరు ఉన్నారు. ఎందరో పెద్దరెడ్డి అందరూ నిర్మించారు. నన్ను కూడా